దర్శన చేస్తే వరదరాజరెడ్డి కుమారునికి ఫోన్ చేసినారు కొండారెడ్డికి. ఈ సిఐ మమ్మల్ని పట్టకపోయినాడు, మమ్మల్ని అట్టన్నాడు ఇట్టంటున్నాడు, కొడతనాడు తిత్తనాడు, మాకు బ్రాంచ్ షాపులు తెలుసుకోకుంటే ఎట్లా, నువ్వు సిఐకి ఫోన్ చేయన్నా అని చేసినాడు. కొండారెడ్డి ఉండి ఆయన మన మాట వినడు, చెప్పినా వేస్ట్, మనం వేయించుకున్నాక మన మాట వినకపోతే ఎట్లా అనే అంట. ఈయన ఒక మాజీ కౌన్సిలరు, మనం వేయించుకోలేబ్బా, వాళ్ళంతకు వాళ్ళే వచ్చినారు, ఒక 3 నెలలు ఆగండి, ఎలక్షన్ల కల్లా ట్రాన్స్ఫర్ చేసి పంపిస్తాంలే, లోకేష్కి చెప్పుకుంటున్నాం అని చెప్పినాడు. అంటే లంచం తీసుకోకుండా నిజాయితీగా ప్రజల కోసము ఇంత మంచి పనులు చేసే పోలీసు అధికారులకు ప్రభుత్వం వైపు నుంచి ట్రాన్స్ఫర్లు వస్తాయి. ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రజల వైపు నుంచి అవార్డు రివార్డులు మా ప్రశంసలే, మేము కొట్టే సప్పట్లే ప్రశంసలు. డబ్బు తీసుకోకుండా నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్ నిర్భయంగా ఈ కూటమి పార్టీ నాయకులకు వెరవకుండా ప్రజల కోసం పనిచేసినప్పుడు మనం అభినందించాల్సిందే, ప్రశంసించాల్సిందే. అతన్ని నేను ప్రజల వైపు నుంచి ప్రశంసిస్తాను, ఆయన్ను అభినందిస్తాను.